మీనరాశి వారికి పరాభవనామ సంవత్సర ఫలితాలు మనం గమనించినట్లయితే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. చాలా అద్భుతమైనటువంటి కాలం కనపడుతోంది అని చెప్పుకోవచ్చు. మీనరాశి వారికి గ్రహస్థితి చూస్తే గురుబలం అర్ధాష్టమ గురుడు జూన్ వరకు ఉన్నప్పటికీ కూడాను ఎప్పుడైతే జూన్ తర్వాత 2వ తారీఖు నుంచి మరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడో అప్పటి నుంచి విశేషమైనటువంటి గురుబలం ఏర్పడడం ఈ రాశి వారికి మరింత శుభయోగం అని చెప్పాలి. అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఏలినాటి శని దోషాన్ని ఇస్తున్నప్పటికీ, వ్యయంలో ఉన్నటువంటి రాహు అధికమైనటువంటి ఖర్చులు ఇస్తున్నప్పటికీ కూడాను మంచి ఆదాయం మాత్రం ఎక్కడికి పోవడం లేదు అని చెప్పాలి. ఆకస్మిక ధనప్రాప్తి యోగం, ఏ రంగంలో ఉన్న వాళ్ళకు కూడాను ధనయోగం పుష్కలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైతే ధనం వస్తుందో వచ్చిందంతా కూడా ఖర్చు అయిపోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలం, ఇంక్రిమెంట్లు రావడం, ధనం ఆదాయం పెరగడం, జీతం పెరగడం, ఇంక్రిమెంట్లు రావడం కనపడుతుంది. అలాగే స్త్రీలకు అనుకూలమైనటువంటి కాలం, రాజకీయ రంగంలో వాళ్ళకు కూడా మహోన్నతమైనటువంటి పదవి అలంకరించేటటువంటి కాలం ఆగస్టు దగ్గర నుంచి కనబడుతుంది. అంతేకాకుండా విద్యార్థులకి గురుబలం పెరగడం వల్ల పరీక్షలన్నింటిలోనూ ఉత్తీర్ణతని సాధిస్తారు. అలాగే మంగళవారం దోషం ఉంది, రాహు వ్యయంలో ఉన్నాడు, దానివల్ల ఎక్కడ డబ్బు కనిపించట్లేదు. స్త్రీ మూలకమైనటువంటి ధనప్రాప్తి, ఒక స్త్రీ వల్ల మనం నిలబడ్డాం అనేటటువంటి అభిప్రాయం కనబడుతుంది. కొంతమందికి స్త్రీలతోనే సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ వాతావరణంలో. అటువంటి వాళ్ళు మంగళవార నియమాలు పాటించి సకల శుభాలని పొందాలి. అలాగే ఏలిన నాటి శని ప్రభావం దోషం పోవడానికి శివాలయాన్ని నిత్యం సందర్శిస్తూ ఉండండి. నెలకొకసారి శివుడికి అభిషేకం చేయించుకోండి. ఈ రాశి వారికి సంవత్సరం అంతా శుభాలు జరుగుతాయి. జయం.